అప్డేట్స్ చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 15 నిమిషాలుగా ఇద్దరి మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. వరద సాయం, రైల్వే జోన్, అమరావతి, పోలవరం నిధులపై ప్రధానికి సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము దాదాపు 15 నిమిషాలుగా చంద్రబాబు మీటింగ్ జరుగుతోంది ప్రధానమంత్రితో. ఈ మీటింగ్ లో అసలు ఏ విషయాలు చర్చించబోతూ ఉన్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మౌనిషా, ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతుంది. దాదాపు 15 నిమిషాలుగా ఈ భేటీ కొనసాగుతుంది. 4 గంటల 45 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలోకి చంద్రబాబు వెళ్లారు. అయితే ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ కొనసాగుతుంది. అంటే బుడమేరు నివేదిక సమర్పించిన తర్వాత, ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కేంద్ర బృందం పర్యటించిన తర్వాత నివేదిక, ఏపీలో వచ్చిన వరదలకు సంబంధించి నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. ఇటు బుడమేరుకు వచ్చిన వరదలకు సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వరదల నష్టానికి సంబంధించి మరింత సహాయం అందించాలి అనేది ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకువెళ్తున్నారు. దానితో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలకు సంబంధించి, అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇటు 2 రాష్ట్రాలకు విడిపోయినప్పటికీ ఇంకా ఉమ్మడి ఆస్తులు అనేకం ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇంకా పేటముడిగానే ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలాగా, రాష్ట్రానికి వచ్చేలాగా చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో పాటు ఇటు విభజన సమయంలో అప్పులు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో 2 రాష్ట్రాల మధ్య ముడిపడి ఉన్న దాదాపు 1,00,000 కోట్ల వరకు, అంటే 90,000 కోట్ల వరకు కూడా ఆస్తులు అనేవి, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు అనేవి తెలంగాణలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అప్పులు ఉన్నాయి. వాటితో పాటు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కొని ఉమ్మడి ఆస్తులు, బిల్డింగులు మొత్తం వీటన్నిటికి సంబంధించి కూడా చొరవ తీసుకుని త్వరితగతిన వచ్చేలాగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించబోతున్నారు. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. దానితో పాటు ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లు ఇస్తాము, అంటే ప్రపంచ బ్యాంకు నుంచి ఏదైతే రుణం ఉందో అది ఎటువంటి లేటు లేకుండా త్వరితగతిన వచ్చే విధంగా కూడా చొరవ తీసుకోవాలి అనే అంశంపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు చర్చించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు, తెలుగు ప్రజల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎందువల్ల లేట్ అయింది, ఎందువల్ల అంచనా వ్యయం పెరిగింది అనే అంశాలపై కూడా గతంలో కూడా పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు దానికి సంబంధించిన నివేదికను, డిపిఆర్ను మొత్తం నివేదిక అంతా కూడా సమర్పించారు. ఎంత గతంలో ఎంత ఉంది, తర్వాత ఇప్పుడు లేట్ కావడం వల్ల, రివర్స్ టెండరింగ్ వల్ల ఎంత అంచనా వ్యయం పెరిగింది అనే అంశాలపై కూడా ప్రధానంగా నరేంద్ర మోడీతో చంద్రబాబు ఈ భేటీ సందర్భంగా చర్చించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను, రైతుల రూపంలో వచ్చే నిధులను కూడా విడుదల చేయండి, ప్రతి ఒక్కటి కూడా మేము వినియోగించుకుంటాం, సద్వినియోగం చేసుకుంటామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు తీసుకెళ్లబోతున్నారు. మరోవైపు ఏదైతే రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్కి సంబంధించి అశ్వి వైష్ణవ్తో భేటీ జరగబోతోంది. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏదైతుందో అది కొంతకాలంగా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కొంత భయభ్రాంతులకు గురి చేస్తుంది. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారిని కూడా తీసేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి గత 3 సంవత్సరాలుగా ఈ నిరసన అనేది ఊపందుకుంది. దీనికి సంబంధించి సెయిల్లో విలీనం చేయాలని నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లుగా, ప్రత్యామ్నాయ వర్గాల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఒక సంవత్సరానికి దాదాపు స్టీల్ ప్లాంట్కి 4,000 కోట్ల వరకు నష్టం వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం వద్ద నివేదికలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే దాంట్లో వచ్చే ఉత్పత్తికి, దిగుబడికి సంబంధించి కానీ అక్కడ ఉద్యోగాలు చేసేదానికి, అంటే ఒక ఉద్యోగం ఉన్న దగ్గర 3 ఉద్యోగులు పనిచేస్తున్నారు, దానివల్ల నష్టం వాటిల్లుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నామంటూ గతంలో కూడా బిగ్ టీవీతో మాట్లాడే నేపథ్యంలో కేంద్ర పరిశ్రమల సహాయ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా తెలిపారు. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాము, నష్టం వాటిల్లకుండా సెయిల్కి అప్పగించడం ద్వారా సెయిల్ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలన్నీ కూడా లాభాల బాటలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెయిల్కి ఇవ్వడం ద్వారా ఏ విధంగా ఉంటుంది అనేది ప్రధానంగా వారితో కూడా చర్చిస్తున్నామంటూ కూడా
సమాచారం అందుతుంది. మొత్తం కూడా అన్ని విషయాలపై కూడా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అవకాశాలకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలంటూ కూడా చంద్రబాబు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. గత పర్యటన సందర్భంగా కూడా 2 రోజుల సుదీర్ఘ పర్యటన సందర్భంగా ఉదయం 7:30 నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా వారందరికీ వినతి పత్రాలు సమర్పించారు. మళ్ళీ ఈ రోజు కూడా మరో 2 రోజులు ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు ఉండబోతున్నారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో కలవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలకు ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక హామీ తీసుకునే చంద్రబాబు ఈ భేటీ ముగించే అవకాశం అయితే ప్రధాని కనిపిస్తుంది.